ఈ రోజు మనతోనే స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ప్రకృతి వనం ప్రసాద్ గారు మనతోనే ఉన్నారు. ఆయన హెల్త్ టిప్స్ ని సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. అండ్ చాలా వరకు చూస్తే ఏజ్ లిమిట్ లేకుండా హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. అసలు ఎవరికి ఏమొస్తుందో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. హార్ట్ స్ట్రోక్స్ కి మెయిన్ కారణం ఏంటి సార్? రీజన్ ఏంటిది? అండ్ హార్ట్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? వచ్చినోళ్ళు ఏం జాగ్రత్తలు ఓకే మళ్ళా రాకుండా దాంట్లో ఉండే బ్లాక్స్ను కరిగిపోయేదానికి మీరు వెల్లుల్లి, వెనిగరు, అల్లము ఇవన్నీ కలిపి జ్యూస్ లాగా చేసుకొని తాగుతా ఉంటే చిన్నగా కరుగుతాయి. మీరు వాకింగ్ పోయేటప్పుడు 3-4 వెల్లుల్లి పాయలు తీసుకొని చిన్నగా నములుతా కారం అవుతుంది కదా, అప్పుడు మీరు ఒక ఇంత కొబ్బరి మొక్కనో లేదా వేరుశనగ గింజలో పల్లీలో కలిపి నమిలితే కారం ఉండదు. సో ఇలాంటి చిన్నగా జ్యూస్ తాగుతా ఉంటే వచ్చేటప్పుడు ఒక బొట్టనేలు అంతా, ఒక ఇంచ్ అంతా అల్లం మొక్క నోట్ వేసుకొని జ్యూస్ తాగుతారా అండి. సో వాటితో బ్లడ్ చిన్నగా తినే ఈ బ్లాక్స్ పోతూ ఉంటుంది. ఓకే, ఇంకా ఇంపార్టెంట్ ఏమంటే మనం వర్షం పడినప్పుడు కాలువలు క్లీన్ అవుతాయి, అవును, మొత్తం మురికంతా కొట్టుకొని పోతుంది. సో ఎప్పుడో ఒకసారి ప్రతి మనిషి రోజులో 10 నిమిషాలన్నా ఎగ్జర్షన్ రావాలి, హార్ట్ లంగ్స్ కొట్టుకోవాలి. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం ఆక్సిజన్ ప్రతి సెల్కి అందడంతో పాటు క్లీనప్ మెకానిజం అవుతుంది. మన తినే ఫుడ్లో ఎక్స్ట్రా గ్లూకోజు, ఎక్స్ట్రా ఫ్యాటు రాకుండా చూసుకునేది టాప్ ప్రియారిటీ. ఎప్పుడైతే మనము ఈ బయట ఉండే ఎక్కువ నాన్ వెజ్ తినడము, ఎక్కువ రీఫైన్డ్ ఆయిల్తో చేసిన ఫుడ్స్ తినడము ఇవన్నీ చేస్తాము, బాడీలో కొలెస్ట్రాల్ మరీ ఎక్కువ పెరిగిపోయి, నార్మల్గా కొలెస్ట్రాల్ బాగుంటేనే బుర్ర యాక్టివ్ అయ్యి, బుర్ర అంతా కొలెస్ట్రాలే కదా, బ్రెయిన్ అంతా కొలెస్ట్రాలే. సో కొలెస్ట్రాల్ ఎక్కువ తగ్గిపోతే బుర్ర సరిగ్గా పనిచేయదు. సో బేసిక్ కొలెస్ట్రాల్, మీకు మంచి కొలెస్ట్రాల్ మన కొబ్బరి, నువ్వులు, పల్లీలు, ఆవాలు వీటిలో వచ్చేది మంచి కొలెస్ట్రాల్. అది ఎవరు కొబ్బరి తింటే మంచిదిగా చెప్పినారు. కానీ ఇప్పుడు డాక్టర్ బిఎం హెగ్డే గారు కొబ్బరి నూనె సూపర్ ఫుడ్, కేరళ వాళ్ళందరూ కొబ్బరి నూనెలో వేసుకుంటారు, వాళ్ళందరికీ అటాక్. ఇప్పుడు వచ్చే హార్ట్ అటాక్లు వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏమంటే టూ మచ్ ఆఫ్ పెయిన్ కిల్లర్లు, టూ మచ్ ఆఫ్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ నొప్పులు వస్తాయి జిమ్ చేసే వాళ్ళకి, ఆ నొప్పులకి ఏదో వేసుకుంటారు, ఏదో డ్రింక్ తాగమంటారు నొప్పులకి. అది ఆ బాడీలో జరిగే మార్పుల్ని బయటకు చెప్పదు. సో మీకు కొంచెము ఆయాసం వస్తూ ఉంది, మీరు దానికి ఆయాసం వస్తూ ఉంటే మెట్లు ఎక్కద్దు అంటారు డాక్టర్. సో మెట్లు ఎక్కకుండా చిన్నగా నడుస్తూ ఉంటారు, అది కూడా కష్టం అనిపిస్తుంది. సో హార్ట్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంది అని అర్థం చేసుకొని దాన్ని ఇంక్రీజ్ చేసేదానికి ఏం చేయాలో అది చేయాలి. సో మనం పెయిన్ కిల్లర్ వేసుకునేస్తే అది నీకు తెలీదు. ఇంకోటి ముఖ్యంగా డయాబెటీస్ ఉండే వాళ్ళకు కూడా సైలెంట్ హార్ట్ అటాక్స్ అని వస్తాయి. అంటే హార్ట్ అటాక్ వచ్చేది కూడా తెలియకుండా వస్తుంది. చాలామందికి హార్ట్ అటాక్ వస్తుంది, ఎఫెక్ట్ లేకుండా బైపాస్ చేసుకుంటుంది బాడీని. హెల్తీగా ఉండే వాళ్ళకి మామూలుగా కొల్లాటరల్స్ ఉంటాయి, మెయిన్ ఆర్టరీలో బ్లడ్ పోతూ ఉంటుంది. ఇప్పుడు మనకి బాడీకి అంతా ఎట్లా అవసరమో హార్ట్ కూడా బ్లడ్ అవసరం. దాంట్లోనే బ్లడ్ ఉంది, అది వాడుకోలేదు, దాన్ని మళ్ళీ సపరేట్గా పంప్ చేసుకొని ఆ మజిల్స్కి అంతా సర్క్యులేషన్ చేసుకుంటారు. సో వాటికి కావాల్సిన ఫుడ్ అంటే బ్లడ్ అతకపోతే చిన్నగా బ్లాక్ అయిపోతా వచ్చింది అనుకోండి, చిన్నగా హోల్ సన్నగా అయిపోతా వస్తుంది, లాస్ట్ వరకు పనిచేస్తుంది పాపం. ఇంకా నా వల్ల కాదురా అంటేనే హార్ట్ అటాక్ వచ్చింది. సో హార్ట్ అటాక్ వచ్చేది కూడా పక్కనే కొల్లెటరల్స్ అని సైలెంట్గా ఆర్టరీస్ ఉంటాయి, వాటిని ఓపెన్ చేసుకుంటుంది ఇమ్మీడియట్గా. నాకు బ్లడ్ అవసరం, ఇది ఆగిపోయే కొద్దిగా కొల్లెటరల్స్ స్టార్ట్ అయిపోతాయి. హార్ట్ అటాక్ వచ్చినాక నేను కాదు, ముందే కూడా స్టార్ట్ అయి ఉంటాయి. దానికి మీరు హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటే కొల్లెటరల్స్ ఆటోమేటిక్గా ఉంటాయి. మీరు 80 ఏళ్ళు హెల్తీగా ఉండే మనిషిని చూస్తే ఎన్నో బ్లాక్స్ ఉంటాయి, వాళ్ళకి హార్ట్ అటాక్ రాదు. ఆటోమేటిక్గా అది బ్లాక్ అయిపోతే నాకు రక్తం కావాలి కదా, ఇంకో కొల్లెటర్ ఓపెన్ చేసుకుంటుంది, ఆ మెకానిజం ఉంది. మనం ఏం చేస్తాము, ఒకేసారి ఈ చెత్త చెదారం అంతా దీన్ని బ్లాక్లు అయ్యి వాటికి సిమ్టమ్స్ ఏమీ తెలియకనే ఏదైనా సిమ్టమ్ వచ్చినా గ్యాస్ట్రిక్ ట్రబుల్నో ఏదో అనుకుని నెగ్లెక్ట్ చేసి ఒక్కసారిగా హార్ట్ అటాక్ వచ్చి కుప్పకూలిపోతారు. వాళ్ళకి ఈ ముఖ్యంగా ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్లో ఉంటే కూడా బ్రెయిన్ సిగ్నల్ సరిగా పోవు. రెండవది ఈ స్టెరాయిడ్స్, జబ్బులు వచ్చేప్పుడు స్టెరాయిడ్స్ వాడటము, వీటి వల్ల కూడా మీకు హార్ట్ అటాక్ వస్తుందని తెలియకుండా ఉంటుంది. యాక్చువల్గా హార్ట్ అటాక్ 5 years తర్వాత వచ్చేవాడికి ఫస్ట్ సిమ్టమ్ ఏమంటే నేను నార్మల్గా నడసలేకుండా ఉన్నా, నాకు ఆయాసం వస్తూ ఉంది, నాకు మెట్లు ఎక్కితే నా వల్ల కావడం లేదు అని అంటే దాని సిమ్టమ్ ఏమంటే హార్ట్కి సరైన బ్లడ్ అందడం లేదు. అంటే నాకు హార్ట్ నేను నిలిచిపోతాను నాయన అని 5 ఏళ్ళ ముందరే చెప్తా ఉంది. మనమేమంటే హార్ట్ అటాక్ వచ్చినాక ఏం జాగ్రత్తలు అంటాం, రాకముందని చెప్తా ఉంది కదా, అప్పటి నుంచి జాగ్రత్త తీసుకోవాలి కదా. సో ఏంది, బ్లడ్ థిన్గా ఉండేదానికి చెత్త చెదారం తినకుండా ఈ కాఫీలు, టీలు, చక్కెర, మైదా
బ్రాయిలర్ కోళ్ళు ఇవన్నీ తినకుండా రైసు గోధుమలు తగ్గించేసి మిల్లెట్స్ తినడం. సో మిల్లెట్స్లో ఏంటి, సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. సాల్యుబుల్ ఫైబరు రక్తంలో కలిసిపోయి అక్కడ పేరుకుండే ఈ ఫ్యాట్స్ అన్నింటినీ క్లీన్ చేస్తాయి, మీరు చీపురు పట్టుకొని మనం బూజు దొరికినట్లు. ఇన్సాల్యుబుల్ ఫైబర్, సాల్యుబుల్ ఫైబర్ ఇది. ఇన్సాల్యుబుల్ ఫైబరు పొట్టలో ఉండే విల్లైస్ అన్ని క్లీన్ చేసుకుంటా అబ్జార్ప్షన్ బెటర్గా పెంచుతుంది, ఫ్రీ మోషన్ వచ్చేదానికి. అందుకని పీచు పదార్థం ఎక్కువ ఉండే ఫుడ్ తినాలా, మీకు ఫైబర్ రిచ్ ఫుడ్స్ అని చెప్పి ఇప్పుడు అంతా బిస్కెట్ ఏమేమి వస్తూ ఉన్నాయి. సో మన ఫుడ్లోనే కొబ్బరి వారంలో 2-3 సార్లు తినచ్చు, మంచిగా పెసలు గిసలు వీటిలో ఫైబర్ బాగుంటుంది, ఆకుకూరలో ఫైబర్ బాగుంటుంది, మనకు ఆకు అభిషేకం ఇవన్నీ బాగుంటుంది, మంచిగా వెజిటబుల్స్ ఫ్రూట్స్ తినచ్చు, ఉసిరికాయ అన్నీ ఇవన్నీ తింటూ మిల్లెట్స్, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, సద్ద రొట్టెలు ఇవి తింటే మీకు హార్ట్ అటాక్ రాకుండానే పోతుంది. అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన కాబట్టి కూడా ఇప్పుడు నుంచి మొదలు పెట్టారు ఈ రోజు నుంచి మీకు ప్రాబబ్లీ 6 months to 1 year లోపల మీ హార్ట్ బ్లాక్స్ కూడా క్లియర్ అయిపోతాయి. మీరు టెస్ట్ చేసి చూసుకోండి కావాలి. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్. మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ తప్పకుండా కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.